ఓకే అండి, మరి ఇప్పుడు పావని గారు ఏం వంట చేస్తారో చూద్దాం. సో రెడీయా మీరు వంట చేయడానికి? సో ఏం పలావ్ అన్నారు? క్యారెట్ సోయా పలావ్. క్యారెట్ సోయా పలావ్. ఓకే ఓకే, మరి క్యారెట్ సోయా పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. క్యారెట్ సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో రెడీయా? రెడీ అండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, మీకు అంతా డైరెక్ట్ ప్రాసెస్ కదా, ముందు ఏమైనా వేయించి తీసుకోవటం ఏమైనా ఉందా? అదేం లేదండి, అన్ని డైరెక్ట్. కొంచెం చెక్క, హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు ఇది ఫ్రై చేసుకోవాలి. సో ఈ పలావ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మమ్మీ నేర్పించారండి. మీ మమ్మీ నేర్పించారా? ఓకే, పెళ్లి అనగానే కొన్ని వంటలు నేర్పించారా ఏమైనా పర్టికులర్ గా? ఇలాంటివి అలాంటివి పలావులు, నాన్ వెజ్ ఎక్కువ నేర్పించారు. ఎక్కువ నేర్పించారా? మీకు బాగా ఇష్టమా ఏంటి? నాన్ వెజ్ ఎక్కువగానే తింటుంటాం అండి. ప్రాన్స్ దాంట్లో కొంచెం ఫేవరెట్ అనమాట. ఫేవరెటా? ఓకే, నేర్చుకున్నారు అనమాట అది కూడా. ఓ, మీ వారు ఇంకా మీకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ప్రస్తుతం. నేర్చుకున్నారు, చేస్తున్నారు. అలాగే అంటారు. అలాగే అంటారా? ఎంత లక్కీయో. అవును, అంటే తను ఆంధ్ర నుంచి కదండి, నేనేమో తెలంగాణ. సో తనలాగా తన గురించి అనేసి. ఓ అలానా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని ఫోన్ చేసి మీరు భోజనం చేశారా? మీరు భోజనం చేశారా? ఇలా అనుకుంటుంటా. సో పచ్చిమిర్చి. ఓకే, సో ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్? ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. చేయిస్తా అన్నారు. ఓకే, సో ప్రామిస్ చేశారన్నమాట మీ వారు. అయితే ఆయనే పెళ్లి చేసుకుంటా అని చెప్పారా? అలా ఏం లేదండి, ఆయనే అడిగారు. ఓకే, బీకామ్ మీది? చూసారు నాకు ఎలా తెలిసిపోయింది. ఇంకా నేను కూడా చేసా అందుకనే. నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకుందామండి. సో మీరు ఇప్పుడు ఎసరు వేసి మనం చేస్తున్నాం కదా, డైరెక్ట్ కుక్ చేసిన రైస్ తో కాదు. ఓకే ఓకే, సో యూజువల్గా ఇలా చేస్తేనే బాగా టేస్టీగా వస్తుంది. బట్ ఎప్పుడైనా మనకు టైం కొంచెం ఫాస్ట్ గా అవ్వాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో మీ ఆవిడ ఫస్ట్ వంట ఏం చేసి పెట్టారు? మీకు పరవాణం చేసి పెట్టారండి. పరవాణం, సేమియా పాయసం. ఫస్ట్ స్వీట్ పెట్టారు కదా. ఓకే, నాన్ వెజ్ కూడా చేశారండి. చేశారా? చేశారు. సో ఇంట్లో కూడా ఇంకా స్టిల్ మీరు మీరనే పిలుస్తున్నారు? అలాగే పిలుస్తారండి. ఓ బాగుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి. సో క్యారెట్ సోయా కాబట్టి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు? లేదండి. ఓకే ఓకే, కొంచెం పసుపు వేసుకున్నాం. సో ఇది మనం డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చేమో కదా? అవునండి. ఉప్పు. ఓకే, లైట్గా కారం వేసుకున్నామండి. ఓకే, కొంచెం ధనియాల పౌడర్, పుదీనా కొంచెం వేసుకున్నాం. సో పుదీనా ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. నైస్ నైస్. సో సోయా ముందు కొంచెం నానబెట్టేసి పెట్టేసుకోవాలి. 15 minutes ముందు సోయా నానబెట్టి అప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఓకే ఓకే, సో కొద్దిగా నానబెట్టిన సోయా, కొంచెం పెరిగేసుకున్నాను. కొంచెం వాటర్ వేయాలి. సో 1 కప్ వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వాటర్. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా. ఇప్పుడు రైస్ వేసేసుకున్నామండి. సో దీంట్లో కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది పావని గారు? మా వారు చేసిన కాజు పన్నీర్ కర్రీ బాగుంటుందా? అవునండి. సో ఇప్పుడు మనకి రైస్ ఇవన్నీ ఉడికితే ఇంకా రెడీ కదా? అవునండి. సూపర్. కొంచెం మూత పెట్టుకున్నామండి. సో ఇలా ఓపెన్ గా చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం మధ్య మధ్యలో చూసి తిప్పుకోవడానికి అట్లా అవకాశం ఉంటుంది. ఒకవేళ కుక్కర్ లో పెట్టేస్తే ఇంకా
మన కుక్కర్ అది వచ్చే విజిల్స్ ని బట్టి మనం అందాజుగా కట్టేసుకుంటున్నాం కదా. సూపర్. సో పావుని చూద్దామా? చూద్దామండి. వావ్, కలర్ఫుల్. రెడీ అండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఓకే. రెడీ అండి. చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. బాగా చేశారు మొత్తానికి ఇద్దరు అయితే. ఓకే, మరి వేడివేడిగా పలావ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ సోయా పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పుదీనా, నానబెట్టిన మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే, క్యారెట్ సోయా పలావ్ రెడీ. సో పలావ్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజ్ గారు, ఇప్పుడు మనం పలావ్ టేస్ట్ చూద్దాం. ఓకే. చూడ్డానికి ఇది కూడా చాలా కలర్ఫుల్ గా మంచి గుంగుమలాడుతూ వచ్చింది. సో కలర్ కూడా కొంచెం లైట్ బ్రౌనిష్, కొంతమంది అంటే ఆ కలర్ ఇష్టం. యా, తీసుకోండి తీసుకోండి. అంటే మీరు చేసిన పలావ్ ఎలా ఉందని మీ ఆయనకు ఆత్రం ఎక్కువైపోయి టేస్ట్ చూసేద్దామని. సూపర్, చాలా బాగుంది. కొంచెం ఆ పెరుగు వేసుకోవడం వల్ల పులుపు, కొంచెం పులుపు అంటే చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఇది టెక్నిక్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అడిషనల్ గా చాలా ఎక్కువగా మనకు ఫ్లేవర్స్ అవన్నీ కూడా యాడ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవును, ఆ మసాలా దానికన్నా కదా ఇది బాగా సెట్ అవుతుంది పెరుగు అనేది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి, తులసి ఎంతో పవిత్రమైంది, అలాగే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగున్నాయని చెప్పేసి. ఇప్పుడు గొంతు సంబంధమైన సమస్యలు, గొంతు నొప్పి కానీ, గొంతులో గరగర ఉండడం కానీ, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళలో తులసాకు వేసుకుని ఆ నీళ్లు తాగేసి దాని తర్వాత ఆకులు కూడా నమిలేస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మామూలుగా మనం కూరల్లో కానీ లేకపోతే ఫ్రైల్లో కానీ పైన కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం. కొత్తిమీర మంచి ఫ్లేవర్తో ఉంటుంది, డెకరేషన్గా వేసుకుంటాము అని అనుకుంటాం కదా. కాదండి, ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒంట్లో నిల్వ ఉన్నటువంటి కొవ్వును తగ్గించడంలో కొత్తిమీర ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే ఇందులో కే విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల వయసు మళ్ళిన తర్వాత వచ్చే మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ సాఫీగా జరగడానికి దోహదపడుతుంది. మామూలుగా మనం ఏదైనా ఈ ఆహారం తీసుకుంటే, ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అంటే తొందరగా ఎవరికి ఎక్కదు. అంటే తొందరగా దాన్ని ఎవరు ఫాలో అవ్వరు. లేదు, మీ స్కిన్ చాలా బాగుంటుంది, మీ జుట్టు బాగుంటుంది అంటే తొందరగా మనం ఫాలో అవుతాం కదా. అందుకే ఈ చిట్కా చెప్తున్నాను, ఫాలో అవ్వండి. మామూలుగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, చిన్నపాటి వ్యాయామాలు చేసుకుంటూ, తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకుని కళ్ళ మీద ఉంచుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత తీసేస్తూ ఉండాలి. ఇలా కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా కళ్ళు తాజాగా ఉంటాయి, ఇంకా కళ్ళలో ఉన్నటువంటి వేడంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ, మోచేతుల దగ్గర చర్మం నల్లబడి కాస్త రఫ్గా తయారైతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కాస్త ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా గిల్లకొట్టుకోవాలి. అంటే నొరగొచ్చేంత వరకు గిల్లకొట్టుకుని దాని తర్వాత మెడకి, చేతులకి, మోచేతులకి అప్లై చేసుకుని
ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మెడ చుట్టూ మోచేతుల దగ్గర ఉన్న చర్మం అంతా కూడా బాగా నార్మల్గా అయిపోతుంది.